ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్9 ఛానల్కి స్వాగతం అండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారండి, అక్క చంద్రగ్రహణం మనకి రేపు వస్తుంది కదా, నియమాలు చెప్పండి అక్క, ఇటువంటి దానాలు ఇవ్వాలి, అలాగే టైమింగ్స్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. మనకి మార్చి 3వ తారీఖు మంగళవారం రోజు ఈరోజు మనకి చంద్రగ్రహణం వస్తుంది కదా. చంద్రగ్రహణం అయితే మనకి టైమింగ్స్ 3:20 నుంచి 7:15 వరకు అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనము ఇల్లుని శుభ్రం చేసుకోవాలి, మనం కూడా స్నానం చేసుకోవాలన్నమాట. అయితే స్నానం చేసేటప్పుడు మనము బాత్రూంలో స్నానం చేసినట్టుగా అయితే కొంచెం కళ్ళుప్పు, కొంచెం పసుపు వేసుకొని చక్కగా స్నానం చేసుకోండి, దోషం పోతుంది. ఇల్లుతో తడిగుడ్డ పెట్టేటప్పుడు కూడా కొంచెం కళ్ళుప్పు, కొంచెం పసుపు, గంగాజలం ఉంటే గంగాజలం, గోమూత్రం ఉంటే గోమూత్రంతో చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అలాగే పూజా మందిరం కూడా మీకు వీలుంటే, మీకు టైం ఉన్నట్టుగా అయితే క్లీన్ చేసుకోండి. మంగళవారంతో గ్రహణం సమయం అయితే మంగళవారం శుక్రవారం వస్తే అది మనకి అంటే పట్టింపు ఉండదు అనమాట. మంగళవారం కదా శుక్రవారం కదా అని అది పట్టింపు ఉండదు. మీకు సమయం ఉంటే చేసుకోండి, కానీ నేనైతే చేయను అనమాట. నెక్స్ట్ డే బుధవారం అయితే చక్కగా పటాలన్నీ తీసి పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అని చెప్తున్నారండి. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 2 కేజీల బియ్యము, 2 కేజీలన్నర బియ్యము ఒక తెల్లటి తెల్ల టవల్ అమ్ముతారు కదండి, ఆ టవల్లో మనము 2 కేజీలన్నర బియ్యము, అలాగే పాలు ప్యాకెట్టు, అలాగే పెరుగు ప్యాకెట్టు మనము శివాలయంకి వెళ్ళి దానం ఇవ్వండి బ్రాహ్మణికి. మీకు శివాలయం ఉంటే శివాలయం దగ్గర ఇవ్వండి, లేదంటే నవగ్రహాలు ఉంటాయి కదండి అక్కడైనా ఇవ్వచ్చు. అలాగే చంద్రుడు ప్రతిబింబం మనకి అమ్ముతారండి, అది కూడా ఇస్తే చాలా మంచిది. తక్కిన వాళ్ళు చక్కగా మనము శివాలయంకి వెళ్ళి, తక్కిన రాష్ట్ర వాళ్ళు శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకోండి. మీకు మంగళవారం కుదిరితే చేసుకోండి, లేదంటే నెక్స్ట్ డే మనకి బుధవారం రోజు చక్కగా శివయ్యని దర్శించుకొని అభిషేకం చేసుకోవాలి. దాంతో కొంత దోషం అనేది మనకి పోతుందనమాట. మన కర్మఫలాలు ఎలా ఉంటే అలా తప్పదండి. చాలామంది భయపెట్టిస్తున్నారనమాట. ఈ రాశుల వారికి అఖండ యోగం కలుగుతుంది, తక్కిన రాశుల వాళ్ళకి మంచి జరగదు అని చెప్తున్నారండి. అదేమీ పట్టించుకోవద్దండి. మీరు మన కర్మఫలము ఎలా ఉంటే అలా అనుభవించడం తప్పదనమాట. ఓకేనా? అయితే నియమాలు అయితే తప్పకుండా ఈ గ్రహణ సమయంలో పాటించాలి. సర్వేజన ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భగవన్నామ స్మరణ అయితే జపిస్తూ ఉండండి. పొట్ట పైన చేయి వేసుకొని ఏదో ఒక నామము, అంటే మీకు ఏది నచ్చితే ఆ నామాన్ని జపిస్తూ ఉండండి. ఓం నమ శివాయ అయినా సరే, శ్రీమాత్రే నమః అయినా సరే జపిస్తూ ఉండండి. గ్రహణం సమయంలో వీలున్నంత వరకు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండండి. చాలా చాలా మంచిదనమాట. ఆ జపం చాలా శక్తి అయితే ఇస్తుంది. లలితా సహస్రనామం అయితే చదవడానికి